హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తాజ్‌మహల్ ఆగ్రాలో అయితే లేదు. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని ఔరంగజేబ్ భార్య దిల్‌రస్ బాను బేగం సమాధి ఇది. ఈ సమాధి పేరు బీబీ-కమ్ అక్బర్. అంటే దీని అర్థం టాంబ్ ఆఫ్ ది లేడీ. ఔరంగజేబుతో పాటు ఆయన కుమారుడు యువరాజ్ ఆజం షా తన తల్లి కోసం దిల్‌రస బాను బేగం తను చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థంగా ఈ టాంబ్ ఆఫ్ ది లేడీ బీబీ-కమ్ అక్బర్ అనేది కట్టించారు. ఔరంగజేబ్ తల్లి ముంతాజ్ మహల్ యొక్క సమాధి అయిన తాజ్‌మహల్‌తో అద్భుతమైన పోలిక కలిగి ఉంది కానీ దీనికి కూడా ఒక మంచి పేరైతే ఉంది. దీన్నే దక్కన్ తాజ్ అని కూడా పిలుస్తారు మన ఇండియాలో. ఔరంగజేబ్ మహారాష్ట్రలో నిర్మించిన నిర్మాణాల్లో బాద్షాహీ మసీదు పెద్దది అయితే రెండవది బీబీ-కమ్ అక్బర్. ఇతని నిర్మాణాలు గొప్పగా నిర్మించినప్పటికీ అందులో మొత్తం వాస్తుశిల్పంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దిల్‌రస్ బాను బేగం పర్షియాలోని ప్రముఖ సఫావిడ్ రాజవంశానికి చెందిన ఒక యువరాణి. పర్షియా అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇరాన్గా పిలుస్తున్నారు. అలాగే మనకి ఆగ్రాలో ఉన్న ఔరంగజేబ్ని వివాహం చేసుకున్నారు ఈవిడ. మే 8, 1637లో ఆగ్రాలో వీరి వివాహం అయితే జరిగింది. వీరికి 5 బిడ్డలు జన్మించగా అందులో ప్రియమైన కుమారుడే ఆజం షా. దిల్‌రస్ బాను బేగం 5వ బిడ్డ మహమ్మద్ అక్బర్కు జన్మనిచ్చిన తర్వాత ప్రసవ సమయంలో తనకు ఏర్పడిన జ్వరంతో బాధపడుతూ 8 అక్టోబర్ 1657న మరణించింది. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఔరంగజేబు కొన్ని రోజులకు చాలా అస్వస్థతకు గురయ్యారు. తరువాత ఈ సమాధిని కట్టించే క్రమంలో ఆయన మంచం మీద ఉండడంతో ఆ ఔరంగజేబు ఆదేశాల మేరకు అతని కొడుకు ఆజం షా మొత్తం ఈ మిగిలినదంతా కూడా ఆయన కుమారుడే మొత్తం పూర్తి చేశారు. దిల్‌రస్ ఏ విధంగా ప్రసవ సమయంలో మరణించారో అలాగే ఆమె అత్తగారు ముంతాజ్ కోసం కట్టించిన తాజ్‌మహల్ ఉంది కదా, ఆమె కూడా అలాగే ప్రసవ సమయంలో మరణించారు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఖుల్దాబాద్లోని ఆమె సమాధికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఔరంగజేబు సమాధి కూడా చేశారు. ఈ బీబీ-కమ్ అక్బర్ సమాధిని చార్బాగ్ ఫార్మల్ గార్డెన్లో అయితే ఏర్పాటు చేశారు. ఇది సుమారు 455 మీటర్లు ఆ మొత్తం భారీ ఆవరణతో అయితే ఇది మొత్తం నిర్మించారు. ఈ సమాధి ఎత్తైన చతురస్రాకార వేదికగా అయితే నిర్మించబడింది. దాని మూలల్లో 4 మినార్స్ అయితే ఉన్నాయి. ఇవి చిన్న చిన్న మినార్లతో కిరీటాలుగా చేయబడి చాలా అందంగా చేశారు. అలాగే ఇది 3 వైపుల నుంచి మెట్ల ద్వారా అయితే పైకి చేరుకోవచ్చు. ప్రధాన నిర్మాణానికి పశ్చిమాన ఒక మసీదు కూడా ఉంటుంది. అప్పట్లో ఈ అద్భుతమైన కట్టడం కట్టడానికి 7 లక్షల రూపాయలు అయితే ఖర్చయింది. అప్పట్లో మొత్తం బడ్జెట్ కారణంగానో ఏ విధంగానో మొత్తం మీద తాజ్‌మహల్ అంత అందంగా లేకపోయినా తాజ్‌మహల్‌ను పోలి మాత్రం చక్కగా మంచి నిర్మాణ శైలితో అయితే నిర్మించారు ఇది. ఈ టోంబ్ లోపలికి మనకి దక్షిణాన ప్రధాన ప్రవేశ మార్గం గుండా వెళ్తాం మనము. అలాగే వెళ్ళిన వెంటనే చెక్కతో కప్పబడిన ఇత్తడి పలకలపై ఆకుల డిజైన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ మనం ఒక లోపలికి మనం వెళ్ళిన వెంటనే మనకి గోడ, ప్రధాన నిర్మాణం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మధ్యలో ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నేనైతే ఈ మెట్లు ఎక్కుతూ వెళ్తున్నప్పుడు నాకైతే ఒక మూవీ గుర్తొచ్చింది. అదే ధోని మూవీలో ఒక సాంగ్ షూట్ అంతా కూడా ఇక్కడే చేశారు. సో ఒక్కసారి ఆ ధోని మూవీ సాంగ్ అయితే ఒకసారి ప్లే చేసి చూసేయండి అందరూ.
ఈ సమాధి అంతా కూడా డాడో స్థాయి వరకు పాలరాయితో కప్పబడి ఉంటుంది. డాడో స్థాయి పైన ఇది గోపురం యొక్క పునాది వరకు బసాల్టిక్ ట్రాప్‌తో అయితే నిర్మించారు. రెండోది మళ్ళీ పాలరాయితో పైన నిర్మించుకుంటూ వచ్చారు. ఒక చక్కని ప్లాస్టర్ బసాల్టిక్ ట్రాప్‌నైతే కప్పివేస్తూ ఉంటుంది. మరియు చక్కటి పాలిష్ ఫినిషింగ్ కూడా మొత్తం ఈ నిర్మాణం అంతటా కూడా ఇస్తూ వచ్చారు. రబియా తరౌని యొక్క మృతదేహాన్ని నేలమట్టం క్రింద అయితే ఉంచారు. అలాగే లోపల వైపు చూసినట్లయితే చుట్టూ అష్టభుజ చాలీ కట్టిన పాలరాతి తెరతో సున్నితమైన డిజైన్స్ అయితే ఉంటాయి. ఇవైతే చూడడానికైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. వీటిని మెట్ల ద్వారా కూడా కింద నుంచి వెళ్ళొచ్చు కానీ అది క్లోజ్ చేసి ఉంచారు. ఔరంగజేబు వారి కుమారుడు నిర్మించిన ఇంత అద్భుతమైన కట్టడం. ఎల్లోరా కేవ్స్ చూసిన తర్వాత ఆన్ ది వేలోనే ఇది చాలా నియర్‌గా ఉంటుంది. సో చూడ్డానికైతే చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేసులు.